షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన వరుస సెలక్షన్స్ లో డైరెక్టర్ జలీల్ సార్ పర్యవేక్షణలో సబ్ ఇన్స్పెక్టర్ ఫలితాలలో 2 తెలుగు రాష్ట్రాలలో నంబర్ 1 అగ్రగామి సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2019 ఎస్ఐ ఫలితాలలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫస్ట్, మరోసారి 2023 ఎస్ఐ ఫలితాలలో తెలంగాణ స్టేట్ ఫస్ట్ మరియు 150కి పైగా ఎస్ఐ ఉద్యోగాలు సాధించిన సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2 తెలుగు రాష్ట్రాలలో ఆల్వేస్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ సాధిస్తూ ఎల్లప్పుడూ ద బెస్ట్ గా ఉండే సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. మాకు మేమే పోటీ, మాకు మాతో పోటీ, మాకెవరూ లేని సాటి. 2025లో ఎస్ఐలుగా మారాలి అనుకున్న యువత షైన్ ఇండియా పోలీస్ అకాడమీ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ వైపు కదలండి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ అండ్ తెలంగాణ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి షైన్ ఇండియా పోలీస్ అకాడమీ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్. సెల్ నంబర్స్ 9009740004 9963633966. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. సో ఈరోజు మనం జూలై నెలకు సంబంధించి జూలై 8 నుంచి 14 వరకు జరిగినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మరి ఇందులో భాగంగా మొదట మనం తీసుకుంటే సో ప్రపంచ జనాభా దినోత్సవం, ప్రపంచ జనాభా దినోత్సవం. సో మరి చాలా మంది అభ్యర్థులకి తెలుసు ప్రతి సంవత్సరం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటున్నారని. మరి ఇందులో ప్రత్యేకత ఏంటి, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే మరి జూలై నెలలో భాగంగా ఈ ప్రపంచ జనాభా దినోత్సవం ఉంటుంది. మరి ప్రతి సంవత్సరం ఈ జనాభా దినోత్సవానికి ఒక థీమ్ అనేది ఉంటుంది కాబట్టి థీమ్ అనేది ఇంపార్టెంట్. మరి దాంతోపాటు ప్రస్తుతం ప్రపంచ జనాభా ఎంత ఉంది ఏంటి అనే అంశాలు కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రపంచ జనాభా దినోత్సవం ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు అని అంటే జూలై 11వ తేదీన జరుపుకుంటారు. ఏంటమ్మా? ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూలై 11వ తేదీన జరుపుకుంటున్నారు. ఈ జూలై 11వ తేదీనే ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకోవాలి అని ఎప్పటి నుంచి ప్రకటించడం జరిగింది లేదా ఎప్పటి నుంచి గుర్తిస్తున్నారు అని మనం తీసుకుంటే ఇది 1990లో గుర్తించారు. మరి 1990లో ఎందుకు గుర్తించారు అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. మరి ప్రపంచ జనాభా రోజు రోజుకి పెరుగుతూ ఉంది. ఈ జనాభా పెరగడం గనక మనం తీసుకుంటే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అంటే 1 బిలియన్కు చేరినటువంటి జనాభా అనేది 1830లో జరిగింది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 1 బిలియన్ జనాభా 1830లో ఉంటే ఈ 1 బిలియన్ జనాభా కాస్త 4 బిలియన్ల జనాభాగా మనకి 1975కు మారింది. తర్వాత 5th బిలియన్ జనాభా ఇది వచ్చేసి మనకి 1987 జూలై 11న మనకి 5th బిలియన్ జనాభా జరిగిందమ్మా. సో ప్రపంచ జనాభా 1987 జూలై 11 నాటికి 5 బిలియన్ల జనాభాకు చేరుకుంది. కాబట్టి ఇలా జనాభా పెరిగితే మనకు ఏర్పడేటటువంటి సమస్యలు ఏముంటాయి, మరి ఆ సమస్యల్ని ప్రజలకు తెలియజేయాలి. మరి అలా జనాభా పెరిగితే ఏం జరుగుతుందని ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో మనకు ఐక్యరాజ్య సమితి 1990లో ప్రతి సంవత్సరం కూడా జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించడం జరిగింది. సో ఎప్పటి నుంచి ప్రకటిస్తున్నారంటే 1990లో గుర్తించారు. మరి అప్పటి నుంచి కూడా ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుతున్నాం. ఇలా జరపడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ప్రపంచ జనాభా వేగంగా విస్తరిస్తుంది. 5 బిలియన్ల జనాభా చేరుకున్నాం. ఎప్పటికీ 1987 జూలై 11 నాటికి చేరుకున్నాం. కాబట్టి మరి దీనివల్ల జనాభా పెరిగితే అనేక రకాల సమస్యలు ఉంటాయి. కాబట్టి మరి దీనిని ఈ డేట్ ఏదైతే ఉంటుందో, ఈ జూలై 11 డేట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రపంచ జనాభా దినోత్సవంగా గుర్తించారు. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. అయితే ప్రస్తుతం ప్రపంచంలో
ఎన్ని బిలియన్ల జనాభా ఉన్నారంటే 8 బిలియన్ల జనాభా ఉన్నారు. ఎన్ని బిలియన్ల జనాభా ఉన్నారు? 8 బిలియన్ల జనాభా ఉన్నారు. మరి 8వ బిలియన్ జనాభా ఎప్పటికి నమోదు చేసుకుంది అని కూడా మీకు ప్రశ్న అడగొచ్చు. మరి 8th బిలియన్ జనాభా అనేది 15th నవంబర్ 2022 నాటికి ప్రపంచ జనాభా అనేది 8 బిలియన్లకు చేరుకుంది. కాబట్టి దీని మీద మీకు ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. మరి 8th బిలియన్ జనాభా చేరుకుందన్నాం. మరి 8th బిలియన్ లో ఎవరు పుట్టారు అంటే 8th బిలియన్ గా ఎవరు పుట్టారు అని అంటే మనకి జాగ్రత్తగా గమనించాలమ్మా. టోండోలో మరి టోండో మనీలాలో ఉంది. మనీలా ఇక్కడ మరి విన్సీ మబాంసాగ్ అనే ఒక బాలిక పుట్టడంతో మరి 8th బిలియన్ జనాభాకి ప్రపంచ జనాభా చేరుకుంది. కాబట్టి ఇది చాలా 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 ఇంపార్టెంట్. సో ప్రపంచ జనాభా ప్రతి సంవత్సరం ప్రపంచ జనాభా దినోత్సవంగా జూలై 11ను జరుపుకుంటున్నారు. అయితే జూలై 11 2024 జూలై 11లో ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకున్నాం కదా. మరి దాని యొక్క థీమ్ ఏంటి అని మనం గమనిస్తే 2024 యొక్క థీమ్ ఎవరిని వెనుకకు వదలకండి, వెనుకకు వదలకండి, అందరినీ లెక్కించండి, అందరినీ లెక్కించండి అనే థీమ్తో మరి 2024 జనాభా దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఎవరిని వెనుకకు వదలకండి, లీవ్ నో వన్ బిహైండ్, లీవ్ నో వన్ బిహైండ్, కౌంట్ ఎవ్రీవన్ అనే నినాదంతో అనే థీమ్తో మరి ప్రపంచ జనాభా దినోత్సవం 2024లో జరగడం జరిగింది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు థీమ్ అయినా అడగొచ్చు, లేదా ఇది ఎందుకు జరుగుతున్నారనే కారణమైన అడగొచ్చు, లేదా 8th బిలియన్ జనాభా ఎప్పుడు జరుపుకున్నాం అంటే ఎప్పుడుకి చేరుకున్నాం అనొచ్చు. మరి 8th బిలియన్ జనాభా ఏ బేబీతో జరిగింది, ఆ బేబీ ఎక్కడ జన్మించారని కూడా అడగొచ్చు. కాబట్టి టోండోలో జరిగింది, మరి మనీలా ఉంది. సో ఆ బేబీ పేరు విన్సీ మబాంసాగ్ అని చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? విన్సీ మబాంసాగ్ ఆ బేబీ పేరు. కాబట్టి దీని మీద మీకు ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. మరి మొదటి బిలియన్ జనాభా 1830కి చేరుకున్నారు. 4th బిలియన్ 1975కి, 5th బిలియన్ 1987 జూలై 11కి, 8th బిలియన్ 15th నవంబర్ 2022కి చేరుకున్నారు. అయితే మీకు 7th బిలియన్ జనాభా ఎప్పటికి చేరుకున్నారంటే 2011 అక్టోబర్ 31కి చేరుకున్నారు. 6th బిలియన్ జనాభా ఎప్పటికి చేరుకున్నారు సార్ అంటే 1999 మరి అక్టోబర్ 12కి చేరుకున్నారు. ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, మాక్సిమం అవసరం లేదు. 8th బిలియన్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, 5th బిలియన్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు ఈ థీమ్కి సంబంధించిన అంశాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఇది ప్రపంచ జనాభా దినోత్సవానికి సంబంధించిన అంశం. చాలా 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 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. సో మరి నెక్స్ట్ ఏంటి? నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలీ నియమితులయ్యారు. సో మరి కేపీ శర్మ ఓలీ కంటే ముందు నేపాల్కు ప్రధానిగా మరి ఎవరున్నారు సార్ అంటే పుష్ప కమల్ దహల్ ప్రచండ, పుష్ప కమల్ దహల్ ప్రచండ. మరి ఈయన నేపాల్కి ప్రధానిగా ఉండేవారు. అయితే ఈయన తన యొక్క విశ్వాసాన్ని కోల్పోవడంతో పుష్ప కమల్ దహల్ ప్రచండ స్థానంలో కేపీ శర్మ ఓలీ మరి జూలై 14, 2024న మరి నేపాల్కి ప్రధానిగా ఎన్నికయ్యారు. మరి నేపాల్లో కనుక మనం తీసుకుంటే నేపాల్ ప్రెసిడెంట్ ఎవరున్నారు అని అంటే రామచంద్ర పౌడెల్. మరి రామచంద్ర పౌడెల్ ఈయన జూలై 14, 2024న కేపీ శర్మ ఓలీని నేపాల్
కొత్త ప్రధానిగా నియమించడం జరిగిందనే అంశాన్ని గుర్తించాలి. మరి ఇటీవల నేపాల్ ప్రధానిగా విశ్వాసాన్ని కోల్పోయినటువంటి ప్రధాని ఎవరంటే పుష్పకమల్ దహల్ ప్రచండ. మరి ఇటీవల నేపాల్కి కొత్త ప్రధానిగా ఎవరు నియమితులయ్యారంటే కేపీ శర్మ ఓలీ. ఓకేనా? మరి కేపీ శర్మ ఓలీ నేపాల్ ప్రధానిగా కావడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే అక్కడ నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి షేర్ బహదూర్ దేవుబా మద్దతు లభించింది. మరి దీంతో పాటు 165 మంది ప్రతినిధి సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సంతకాలు చేయడంతో కేపీ శర్మ ఓలీ నేపాల్కి కొత్త ప్రధానిగా జూలై 14, 2024 ఎన్నికయ్యారు. మరి వీరిని ఆ ప్రెసిడెంట్ రామచంద్ర పౌడెల్ ఎన్నుకోవడం అంటే నియమించడం జరిగిందనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. సో ఇది నేపాల్కి సంబంధించినటువంటి అంశం. సో నెక్స్ట్ మనం గమనిస్తే యూరో గేమ్స్ ఏంటమ్మా, యూరో 2024కు సంబంధించినటువంటి అంశం. యూరో 2024కు సంబంధించినటువంటి అంశం. మరి యూరో గేమ్స్ 2024లో ఎవరు గెలిచారు అంటే స్పెయిన్ గెలిచింది. స్పెయిన్ దేశం గెలిచింది. మరి ఎవరిని ఓడించింది స్పెయిన్ దేశం అంటే ఇంగ్లాండ్ని ఓడించింది. మరి ఇంగ్లాండ్ని 2-1 పాయింట్లతో మరి స్పెయిన్ ఇంగ్లాండ్ను ఓడించి యూరో 2024 కప్పుని గెలుచుకోవడం జరిగింది. అంటే యూరో 2024 ఛాంపియన్షిప్ విజేత ఎవరంటే స్పెయిన్. ఛాంపియన్ యూరో 2024 ఛాంపియన్ ఎవరంటే స్పెయిన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరి మీద గెలిచిందంటే ఇంగ్లాండ్ మీద గెలిచింది ఫైనల్లో. సో ఈ విషయాన్ని మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. మరి ఇప్పటికీ ఈ యూరో 2024 ఛాంపియన్షిప్ని స్పెయిన్ ఎన్నిసార్లు గెలిచింది అని మనం తీసుకుంటే 4 సార్లు గెలవడం జరిగింది. సో మరి దీంతో ఎన్నిసార్లు 4 సార్లు. మరి గతంలో 3 సార్లు గెలిచిందని చెప్పుకున్నాం కదా. ఎప్పుడెప్పుడంటే 1964లో గెలిచింది, అలాగే 2008లో గెలిచింది, అలాగే 2012లో కూడా గెలిచింది. సో ప్రజెంట్ 4వసారి మరి యూరో 2024ను కూడా గెలవడం జరిగింది. అంటే 1964, 2008, 2012 అలాగే 2024లో గెలిచారు. సో యూరో 2024 ఫైనల్ కప్ ఎవరు గెలిచారంటే స్పెయిన్ గెలిచారు. లేదా యూరో 2024 ఛాంపియన్షిప్ ఎవరు గెలిచారంటే స్పెయిన్ గెలిచింది. ఎవరి మీద గెలిచిందంటే ఇంగ్లాండ్ మీద గెలిచింది. 2-1తో స్పెయిన్ గెలిచింది. ఇప్పటికి 4 సార్లు గెలిచింది. 1964, 2008, 2012, 2024. మరి ఇంగ్లాండ్ విషయానికి వస్తే మరి ఇంగ్లాండు చివరిసారిగా ఎవరితో ఓడిపోయింది అంటే 2020లో ఇటలీ చేతిలో ఓడిపోయింది. గతంలో. సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇది యూరో 2024 ఛాంపియన్షిప్ కు సంబంధించిన అంశం. విజేత స్పెయిన్, ఓటమి పాలైంది ఇంగ్లాండ్ అనే అంశాన్ని మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. సో ఇప్పటికీ స్పెయిన్ 4 సార్లు ఈ ఛాంపియన్షిప్ ని గెలుచుకుంది. సో 1964, 2008, 2012 ప్రజెంట్ 2024లో గెలుచుకుంది అనే అంశాన్ని గమనించాలి. సో ఇంగ్లాండ్ గతంలో చివరిసారిగా 2020లో ఇటలీ చేతిలో ఓడిపోయింది అనే అంశాన్ని ఇక్కడ మీరు గమనించాలి. సో నెక్స్ట్ మనం గమనిస్తే వింబుల్డన్ 2024 గేమ్స్. వింబుల్డన్ 2024 అండి. సో మరి వింబుల్డన్ 2024లో కార్లోస్ ఆల్కరాజ్ ఎవరమ్మా? కార్లోస్ ఆల్కరాజ్ మరి పురుషుల సింగిల్స్ విభాగంలో ఈ కార్లోస్ ఆల్కరాజు
వింబుల్డన్ టైటిల్ గెలుచుకున్నాడు. దేనిలో భాగంగా పురుషుల సింగిల్స్ విభాగంలో వింబుల్డన్ టైటిల్ని కార్లోస్ ఆల్కరాజ్ గెలుచుకున్నాడు. ఎప్పుడు గెలుచుకున్నాడు అని అంటే జూలై 14, 2024 గెలుచుకున్నాడు. ఎవరి మీద గెలుపొందాడు అని మిమ్మల్ని ఎగ్జామ్లు అడిగితే నోవాక్ జకోవిచ్ని ఓడించి కార్లోస్ ఆల్కరాజ్ మరి ఈ పురుషుల సింగిల్స్ వింబుల్డన్ టైటిల్ని గెలుచుకున్నాడు. మరి ఏటీపీ అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ మరి ర్యాంకింగ్స్ అనేది ఇస్తుంది. మరి టెన్నిస్ ఆడేవారికి ఏటీపీ ర్యాంకింగ్ ఇస్తుంది. ఆ ర్యాంకింగ్లో ఈ కార్లోస్ ఆల్కరాజు 3వ ర్యాంకు కలిగినటువంటి వ్యక్తి. మరి 3వ ర్యాంకు కలిగినటువంటి కార్లోస్ ఆల్కరాజు పురుషుల సింగిల్స్ విభాగంలో మరి వింబుల్డన్ టైటిల్ గెలిచాడు. మరి దాంతో పాటు గతంలో ఈ ఆల్కరాజ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ ఈ అలెగ్జాండర్ జ్వెరెవ్ని ఫ్రెంచ్ ఓపెన్లో ఓడించాడు. ఎప్పుడు ఓడించాడు అంటే జూన్ నెలలో మరి ఫ్రెంచ్ ఓపెన్లో అలెగ్జాండర్ జ్వెరెవ్ని ఓడించాడు. మరి ఒకే సంవత్సరం వింబుల్డన్ అవార్డుని అలాగే ఫ్రెంచ్ ఓపెన్ అవార్డుని మరి రెండింటినీ గెలుచుకున్న వారిలో ఈ కార్లోస్ ఆల్కరాజ్ అనే వ్యక్తి 6వ వ్యక్తిగా ఉన్నారు అనే అంశాన్ని గమనించాలి. సో ఇది ఒక ప్రత్యేకత కాబట్టి దీని మీద మీకు ప్రశ్న అడగవచ్చు. అంటే ఒకే సంవత్సరంలో ఫ్రెంచ్ ఓపెన్ని అలాగే వింబుల్డన్ 2024ని ఒకే సంవత్సరంలో గెలిచిన వారిలో 6వ వ్యక్తిగా కార్లోస్ ఆల్కరాజ్ పేరు పొందాడు. ఓకేనా? సో ఇది వింబుల్డన్ 2024కు సంబంధించిన అంశం. మరి దీని మీద ప్రశ్నలు ఎలా అయినా రావచ్చు. మరి 2024 పురుషుల సింగిల్స్ వింబుల్డన్ 2024 టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు అని అంటే కార్లోస్ ఆల్కరాజ్ గెలుచుకున్నాడు అనే అంశాన్ని మీరు ఇక్కడ గుర్తించాలి. సో నెక్స్ట్ మనం గమనిస్తే సంవిధాన్ హత్యా దివస్. దీని మీద మనకి ఈసారి ప్రశ్న ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. సంవిధాన్ హత్యా దివస్. మరి సంవిధాన్ హత్యా దివస్ ఎప్పుడంటే జూన్ 25. ఎప్పుడమ్మా? జూన్ 25 సంవిధాన్ హత్యా దివస్. మరి ఇది ఎందుకు వెలుగులోకి వచ్చింది సంవిధాన్ హత్యా దివస్ అంటే మనం గమనించినప్పుడు జూన్ 26 2024 మరి లోక్సభలో ఎమర్జెన్సీని ఖండిస్తూ ఒక తీర్మానం అయితే వచ్చింది. దేన్ని ఖండిస్తూ? ఎమర్జెన్సీని ఖండిస్తూ ఒక తీర్మానం వచ్చింది. ఆ తీర్మానం ప్రకారం ప్రతి సంవత్సరం కూడా జూన్ 25న సంవిధాన్ హత్యా దివస్ని జరపాలి, ఏటా జరుపుతామని భారత ప్రభుత్వం ప్రకటించింది. అసలు ఈ సంవిధాన్ హత్యా దివస్ని ఎందుకు జరపాలని ప్రకటించిందంటే గతంలో ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, అంటే ఇందిరాగాంధీ గారి ప్రభుత్వంలో మరి మనకి ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇప్పుడు 1975లో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఎమర్జెన్సీ విధించడం జరిగింది. మరి ఎమర్జెన్సీ సమయంలో చాలా మంది అన్యాయాలకు గురయ్యారు. మరి చాలా మంది అన్యాయాలకు గురయ్యారు కదా. మరి ఆ అన్యాయాలను ఎదిరించి కొంతమంది విరోచితంగా పోరాటం చేశారు.
మరి ఈ ఇందిరాగాంధీ కాలంలో విధించినటువంటి 1975లో ఎమర్జెన్సీ కారణంగా అనేక రకమైనటువంటి సమస్యలు వచ్చాయి, అనేక రకమైన అన్యాయాలు వచ్చాయి. మరి ఈ అన్యాయాలని ఎదిరించి చాలా మంది పోరాడారు. మరి వారిని గౌరవిస్తూ ప్రతి సంవత్సరం జూన్ 25న సంవిధాన్ హత్యా దివస్ అనేది జరుపుతామని కేంద్రం ప్రకటించింది. కాబట్టి ఈ విషయాన్ని మీరు ఎక్కడ గమనించాలి. మరి 1975 నాటి ఎమర్జెన్సీలో అనేక గందరగోళాలు జరిగాయి. మరి పౌర హక్కులు ఏవైతే ఉంటాయో ఈ పౌర హక్కులు ఉల్లంఘించడం, పౌర హక్కులు అణచివేయడం జరిగింది. ప్రాథమిక హక్కులు ఏవైతే ఉంటాయో ఆ ప్రాథమిక హక్కులు సస్పెన్షన్కు గురయ్యాయి. ప్రాథమిక హక్కులు సస్పెన్షన్కు గురయ్యాయి. మరి కఠినమైనటువంటి సెన్సార్షిప్ విధానం వచ్చింది. మరి దానివల్ల అనేక మంది ఇబ్బందులు పడ్డారు. మరి అటువంటి విధానం మనకు రాకూడదు అనే ఉద్దేశంతో మరి దానివల్ల అనేక మంది అన్యాయాలకు గురయ్యారు. కాబట్టి అప్పుడు ఆ అన్యాయాలను ఎదిరించి పోరాడే వారు ఎవరైతే ఉంటారో వారి ప్రతిభను గుర్తిస్తూ, వారి పోరాటాలను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం కూడా జూన్ 25న సంవిధాన్ హత్యా దివస్ అనేది జరుపుతామని మరి మనకి ఈ పార్లమెంట్లో ప్రకటించడం జరిగిందనే అంశాన్ని గమనించాలి. మరి మీకు ఎగ్జామ్లో క్వశ్చన్ అడగచ్చు, 1975లో ఎమర్జెన్సీ సమయంలో ఉన్నటువంటి భారత ప్రధాని ఎవరని అడగచ్చు. అప్పుడు ఇందిరాగాంధీ అని మీరు అక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ ఎమర్జెన్సీ ఫలితంగా 1977వ సంవత్సరంలో అధికార పార్టీ ఏదైతే ఉంటుందో అది ఓటమికి గురైంది. మరి ఓటమికి గురైంది ఎందుకు గురైందంటే ఈ ఎమర్జెన్సీ వల్ల అనేక మంది సమస్యలు ఏర్పడ్డాయి. మరి ఇది భారతదేశ ప్రజాస్వామ్యం అనేది ఏ విధంగా ఉంటుంది, భారతదేశ ప్రజాస్వామ్యం అనేది దాని యొక్క స్థితిస్థాపకతకు సంబంధించినటువంటి ఒక అంశంగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది సంవిధాన్ హత్యా దివస్కు సంబంధించిన అంశం. మరి జూన్ 25న ప్రతి సంవత్సరం జరపనున్నారనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. సో ఇది ఎందుకు వెలుగులోకి వచ్చిందంటే జూన్ 26, 2024న లోక్సభలో ఎమర్జెన్సీని ఖండిస్తూ తీర్మానాన్ని ఆమోదించారు. అలా ఆమోదిస్తూ ఇందిరాగాంధీ గారు 1975లో ఏదైతే ఎమర్జెన్సీ ప్రకటించారో దానివల్ల చాలా మందికి అన్యాయాలు జరిగాయని, ఆ అన్యాయాలను ఎదుర్కొని చాలా మంది విరోచితంగా పోరాటం చేశారని, మరి వారి యొక్క పోరాటాలకు గుర్తుగా మరి జూన్ 25న ఏం చెబుతున్నారంటే ఈ సంవిధాన హత్యా దివస్ జరుపుతామని ప్రకటించడం జరిగింది. ఈ అంశాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనం గమనిస్తే మహిళా T20 ఆసియా కప్ ఏంటమ్మా, మహిళా T20 ఆసియా కప్. సో మరి మహిళా T20 ఆసియా కప్ అనేది ఎప్పుడు జరగనుంది అని అంటే జూలై 19, 2024 నుంచి మనకి జూలై 28, 2024 వరకు జరగనుంది. సో మరి ఇది ఎక్కడ జరగనుంది అంటే దంబుల్లాలో జరగనుంది. దంబుల్లా. మరి దంబుల్లా ఏ స్టేడియం అని అంటే రంగి దంబుల్లా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం. అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఇది ఎక్కడ ఉంది అంటే శ్రీలంకలో ఉంది. ఎక్కడుందమ్మా? శ్రీలంకలో ఉంది. మరి మహిళా T20 ఆసియా కప్లో ఎన్ని దేశాల మహిళలు పోటీ పడుతున్నారు అంటే ఎన్ని దేశాల టీంలు వస్తున్నాయి అంటే 8 దేశాల నుంచి టీంలు వస్తున్నాయి. మరి ఈ టీంలో 8 దేశాలు ఏ దేశాలు ఉంటే శ్రీలంక, ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, UAE, అలాగే నేపాల్, మలేసియా, థాయిలాండ్ దేశాలు ఇందులో పాల్గొనున్నాయి. శ్రీలంక, ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, UAE, నేపాల్, అలాగే మలేసియా, థాయిలాండ్ దేశాలు ఈ 8 దేశాలు ఈ మహిళా T20 ఆసియా కప్లో
పాల్గొన ఉన్నాయి అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. సో మహిళా T20 ఆసియా కప్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగనుందంటే జూలై 19, 2024 నుంచి జూలై 28, 2024 వరకు జరగనుంది. ఎక్కడంటే శ్రీలంకలో దంబుల్లాలో. సో రంగి దంబుల్లా అంతర్జాతీయ మరి క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఇందులో 8 దేశాలు పాల్గొనున్నాయి. అవి శ్రీలంక, ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, UAE, నేపాల్, మలేషియా, థాయిలాండ్ దేశాలను గమనించాలి. సో ఇవి అతి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. సో ఈ వీడియో కనుక ఎవరైతే మొదట చూస్తున్నారో వాళ్ళంతా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూడాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఇది జూలై 8 నుంచి 14 వరకు జరిగిన కరెంట్ అఫైర్స్లో అతి ముఖ్యమైనటువంటి అంశాలు. ఖచ్చితంగా దీని నుంచి మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.